హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే హలో వరల్డ్ అనేది పైథాన్లో ఏ విధంగా ప్రింట్అవుట్ చేద్దామో సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విజువల్ స్టూడియో కోడ్లో మనము ఈ పైథాన్ ఫైల్ అనేది మనం రన్ చేద్దాము. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసేసిన తర్వాత నేను ఒక ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఫోల్డర్ వచ్చేసి ప్రాక్టీస్ సెట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో దీంట్లోనే నేను పైథాన్ డాక్యుమెంట్స్ అనేది నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రాక్టీస్ సెట్స్ అనే ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇందులో నేను ఒక కొత్త ఫైల్ని తీసుకుంటున్నాను. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్ అని రాస్తున్నాను. అండ్ పైథాన్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .py అన్నట్టు. సో ఇక్కడ ఈ యొక్క స్పేస్లో మనం పైథాన్ కోడ్ అనేది రాయగలుగుతాం ఇక్కడ. సో ఇక్కడ నా ఎజెండా ఏంటి, హలో వరల్డ్ అనేది మనము ప్రింట్అవుట్ చేయాలి. సో మనం ప్రింట్అవుట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఒక ఫంక్షన్ వాడాలి. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే ప్రింట్ ఫంక్షన్. సో ఈ ప్రింట్లో మనము ఏదైనా రాస్తే అది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో ప్రింట్ అని రాసేసి మనము బ్రాకెట్స్ పెట్టాలి. అండ్ హలో వరల్డ్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే అదొక స్ట్రింగ్ అనమాట. ఆ స్ట్రింగ్ని మనము అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం డబుల్ కోట్స్లో రాయాలి అనమాట. సో ఇక్కడ మనం ఏం రాయాలి, హలో వరల్డ్. సో ఈ విధంగా రాస్తే మనకి అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి మనం ఇక్కడ ప్రింట్అవుట్ అవుట్పుట్లో ఒకసారి చూద్దాము. ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ఒకసారి మనం ఇక్కడ ఇది ఒకసారి డిలీట్ చేసి చూద్దాము మనకి ఏమొస్తుంది. ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. సో అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లాటరల్ అని. సో మనం ఇక్కడ ఏంది, డబుల్ కోడ్స్ ఒకటి స్టార్టింగ్ పెట్టకపోయినా లాస్ట్ ఒకసారి పెట్టడం కానీ, లేకపోతే అసలు పెట్టకపోవడం కానీ అలా చేస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ కానీ లేకపోతే అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లాటరల్ కానీ ఇలా ఎర్రర్స్ వస్తాయి. సో మనము గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్స్ని కంపల్సరీగా మనం డబుల్ కోడ్స్లో రాయాలి. సో ఇలా రాస్తేనే మనకి ఏమవుతుంది, ప్రాపర్గా మనకి ప్రింట్ అవుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనము వేరే టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.